హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనం వెళ్తున్నాం ఒంటిమిట్ట నందలూరు. ఈ లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాం మన బైక్లో అయితే. పదండి చూపిస్తా. నేనైతే శ్రీకాళహస్తి నుంచి బయలుదేరాను. ఇదైతే బైపాస్ పై నుంచి వెళ్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు 150 కిలోమీటర్ దగ్గరలో అయితే వెళ్ళాలి. ఇక్కడైతే శ్రీకాళహస్తిలో లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం స్పీడ్ అయితే పెంచుకుంటున్నాను మన బైక్. మీకైతే 2x వస్తుంది వీడియో, నేనైతే స్లోగానే వెళ్తున్నాను. ఇక్కడైతే బ్రిడ్జ్ ఏదో కొత్త పెట్టారు మాకు, ఫ్లైఓవర్ ఏదో కొత్త పెట్టారు. చూడండి చాలా బాగా రోడ్ అయితే వేసారు. ఇక్కడ ఫ్లైఓవర్ తమిళనాడు సర్కిల్ అంటారు దీన్ని. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళామంటే తమిళనాడుకి అయితే వెళ్ళొచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు ఆడ. వెళ్దాం, అదొక బ్లాక్ అయితే పెడతాను మీకోసం ఖచ్చితంగా. ఇదైతే ఓవర్ స్పీడ్ పోతే చలాన్ అయితే వేస్తుంది, అందుకే సైడ్ నుంచి స్లోగా వెళ్తున్నాను నేను. ఇదైతే థమ్స్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి చూపిస్తాను, వెళ్దాం పదండి. థమ్స్ అంతా ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ప్రతి షాపులకి. ఫ్యాక్టరీ ఇది చూడండి. ఇలా వెళ్తున్న పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది కోకోకోలా ఫ్యాక్టరీ పక్కనే. అక్కడ పగలు వచ్చేయని తెలిస్తే చెప్పండి, ఒక్క నిమిషం వెయిట్ చేసేయండి, నేనే చెప్తాను. ఇదైతే ఫ్యాక్టరీ అండి. అలా వెళ్తుంటే ప్రశాంతంగా ఉంది. 7 అయితే అయింది టైము, AM 7 AM అయింది. చాలా ప్రశాంతంగా అయితే వెళ్తున్నాను. జస్ట్ మనం 20 కిలోమీటర్స్ అయితే వచ్చాము అంతే. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. వన్ హ్యాండ్కి వీడియో తీసి వన్ హ్యాండ్కి బండి వెళ్తున్నాను. ఏం చేద్దాం, మనకి ఎవరు వీడియో తీసేవాళ్ళు రాలేదు. టోల్ ప్లాజా అయితే కొత్తగా కట్టారు, 1 కిలోమీటర్ పోవాలి. చూపిస్తా కదండి, కొత్త టోల్ ప్లాజా అయితే కట్టారు మా ఊర్లో. ఇక్కడ రాంగ్ రూట్లో అయితే అన్న వచ్చేస్తున్నాడు, బండి ఆటో అన్న. టోల్ ప్లాజా ముందున్నది అంట 500 మీటర్స్. ఇక్కడైతే లారీస్ అయితే చాలా పోతూ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది హైవే కాబట్టి. ఇక్కడైతే ఛార్జెస్ ఉన్నాయి. ఇదే మా టోల్ ప్లాజా చూడండి, చాలా బాగుంది. వాళ్ళు స్ట్రైట్ కట్టేసిన క్రాస్ కట్టేశారు. మనకి బయటికి ఎట్లాంటి ట్యాక్స్ లేదు కాబట్టి సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాం పడండి. ఇక్కడ బైక్స్ వెళ్ళేదానికి ప్రతి చోట ప్రతి టోల్ ప్లాజా దగ్గర సైడ్ అయితే ఉంటుంది ఇలా వెళ్ళిపోయేదానికి. అక్కడైతే గొర్రెలు అయితే వెళ్తున్నాయి వ్యాన్లో, చూపిస్తాను. గొర్రెలు కూడా వ్యాన్లో అయితే ట్రిప్ వచ్చాయి. అలా వెళ్తుంటే ప్రశాంతంగా ఉన్నది. అక్కడ ఫోటోలు కనిపించే ఆయన అయితే ఎవరో చెప్పండి. సార్ మా ఊరి ఎమ్మెల్యే గారు శ్రీకాళహస్తికి. పేరు తెలిసి కామెంట్ చేయండి. అలా
వెళ్తున్నాను. ప్రశాంతమైన చల్లగా ఉంది, చాలా కూల్ క్లైమేట్లో వెళ్తున్నాను. నాకు చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. మీకైతే నేను కట్ చేసి అయితే పెడుతున్నాను వీడియోస్, ఏమనుకోవద్దండి. మొత్తం చూపించండి. నేను 5 hours వీడియో ఆడాలా, మీరు 5 hours వీడియో పెట్టాలి. నేను అన్ని హవర్స్ వరకు వెయిట్ చేయదు. నాకు ఉన్నది తక్కువ మంది సబ్స్క్రైబర్స్. ఇంకా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి, పెడతా ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి, కొత్తగా వచ్చాను. ఇదైతే నా ఓన్ వాయిస్ అయితే కాదు, డమ్మీ వాయిస్ అయితే పెడుతున్నాను. నా వాయిస్ అంతగా బాగోదు. ఆటో అన్న వాళ్ళు అయితే కొద్దిగా విచిత్రంగా అయితే చూస్తున్నారు. వాళ్ళ చేత బండలతో చేత వీడియో తీస్తున్నామని. టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. అలా వెళ్తుంటే దేమెట్టికి ఎడన్నా ఆపి టీ తాగాలనిపిస్తుంది. సైడ్లో ఆపుతాను. ఇక్కడైతే రేవంత్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది మా దగ్గర, చూపిస్తాను. నన్ను కూడా చూడండి, అక్కడ అలా కనిపించేది ఎయిర్పోర్ట్, రేవంత్ ఎయిర్పోర్ట్. ఆగి వీడియో చూపిస్తాను నన్ను మీకు, చెట్లు అడ్డం వచ్చి. ఇది రేవంత్ ఎయిర్పోర్ట్. ఇక లోపలికి అయితే వెళ్ళాలంటే మనకి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు కాదు, టైం లేదు. మళ్ళీ చూపిస్తాను వీడియో ఒకటి. ఫస్ట్ అయితే మనం నందలోకి వెళ్ళాలి, ఒంటిమట్టి నెక్స్ట్ వస్తుంది. అలా వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడైతే సెకండ్ ఎంట్రీ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. ఫస్ట్ ఎంట్రీ అయితే ఇంకొద్ది ముందర ఒకటి ఫస్ట్ ఎంట్రీ వస్తుంది, చూపిస్తాను అండి. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ అయితే. ఇదే మనం కడప అనేది ఉంది కదా, 135 kilometers అయితే ఇంకా ఉంది. 140 వేసుకున్నారు రెండు. ఇలా వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తుంది. సెంటర్ అది, ఏమంట సెంటర్. ఇంకా కొద్దిగా ముందర వెళ్తే రేణిగుంట టౌన్ వస్తుంది. ఈ బిల్డింగ్ ఏందో తెలిసి కమెంట్ చేయండి. నేనైతే హాస్పిటల్ అనేది అనుకుంటున్నాను. హాస్పిటల్ ఇదే రేణిగుంట సర్కిల్. ఇప్పుడైతే మనం కడప వైపు అయితే వెళ్ళాలి, రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా యాక్సిడెంట్ జరిగేది దాని ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనైతే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. అలా వెళ్తుంటే బ్రిడ్జ్ అయితే వచ్చింది, బ్రిడ్జ్ అయితే ఎక్కేసాను. ఇక్కడైతే ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇక్కడ అప్పుడప్పుడు క్రాసింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు ట్రైన్స్కి. చూడండి, చాలా పెద్ద ట్రైన్. సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతుండదండి. ట్రైన్లో ఉండేలా చూస్తాను, సబ్స్క్రైబ్ చేయండి. కడప ఇంకా 131 kilometers అయితే వెళ్ళాలి. ఇది అమర్రాజా హాస్పిటల్ దగ్గర వెళ్ళా చూపిస్తామండి. ఈ హాస్పిటల్ అయితే చాలా మంది ప్రాణాలు అయితే కాపాడింది.
ప్రతి ఒక్కరు దేశీ హాస్పిటల్ కడప నుంచి ఇటుపక్క ప్రతి డైరెక్షన్ తెలుసు. అమర్రాజా హాస్పిటల్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి. అలా ముందుకు వెళ్తే ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఈ టెంపుల్ తెలిసి చాలా మంది కట్టపట్టాలమ్మ టెంపుల్ అని వినమంట సర్కిల్ దగ్గర. ఇక్కడైతే డ్రింకర్స్కి అయితే దారం అయితే కడతారంట, జీవితంలో తాగరని అయితే చెప్తారు చాలా మంది. వాళ్ళకి నమ్మకం అయితే వచ్చి ట్రై చేయండి. మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉన్నాము. హ్యాండ్ పట్టుకొని చేయి నొప్పి వచ్చింది, అందుకే ఫోన్ పక్కన పెట్టి వీడియో తీస్తున్నాను. కానీ డౌన్ అయింది పెద్ద వీడియో. ఏపీ చెక్ పోస్ట్ అయితే వచ్చింది, ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి అయితే నేను డైవనట్ అనుకుంటున్నాను. అలా వెళ్తుంటే చెట్లు చాలా బాగున్నాయి, ప్రశాంతమైన వ్యూస్. చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో. హెల్మెట్ సేవ్స్ లైఫ్ చెప్పాడు కదా మన ప్రవాస్ అన్న, అందుకే హెల్మెట్ అయితే ఫస్ట్ వేసాను. అలా వెళ్తున్నాను ప్రశాంతంగా. చాలా చల్లగా ఉంది ఇక్కడ, చెట్లు కూడా చాలా చల్లగా ఉన్నది, చాలా బాగుంది. నేను మరీ ఎక్కువసేపు అయితే మాట్లాడలేకపోతున్నాను, అందుకే నేను పాట అయితే యాడ్ చేశాను. ఇక్కడ అయితే నాకు చిన్నప్పుడు చాలా భయంగా ఉండింది. ఎందుకంటే కొండల మధ్యలోంచి బస్సు వస్తుంది రాత్రిలో. నైట్ టైంలో అయితే చాలా భయంగా ఉండింది. ఇక్కడ రైనీ సీజన్ అయితే వానకి వాటర్ చాలా బాగా ఫ్లో అవుతుంది. వాన అంటే తెలియదు, వర్షంకి చాలా బాగా ఫ్లో అవుతుంది వాటర్. తిరుమల నుంచి అయితే వస్తుంది అనుకుంటాను వాటర్. వాటర్ అంటే నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, దాంట్లో చెప్తా ఇంకా కూలకలేదా వాటర్ అని. అలా చెట్ల మధ్యలో వెళ్తుంటే చల్లగా ఉంది. ప్రశాంతమైన డ్రైవ్ అయితే చేస్తున్నాను. అలా ముందు వెళ్తుంటే పెద్ద బ్యానర్లు అయితే వేస్తున్నా శ్రీరాముడివి. ఇది ఎవరు కింద అయితే ఉంది, మాధవరం గ్రామం అంట. సీతారాముల కళ్యాణోత్సవం జరిగినట్టుంది, బ్యానర్లు అయితే చాలా బాగా చేశారు. అలా వెళ్దాం కదండి. సైడ్ లో ఆపాను, ఇక్కడైతే మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయి, చాలా బాగుంది ఫ్రెష్ గా. మళ్ళీ బయలుదేరేసాను. అలా ఒక ఊర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాను. ఇది ఏ ఊరో తెలీదు. పెద్ద బ్యానర్లు అయితే వేసున్నారు. ప్రశాంతంగా వెళ్తున్నాను. మళ్ళీ కొండల్లోకి అయితే వచ్చేసాను. ఇలా వెళ్తాం కదండి. నన్ను మళ్ళీ ప్రశాంతంగా వెళ్తున్నాను పదండి. ఇక్కడైతే రోడ్డు చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా మంది పెట్టాలనుకుంటున్నాను.
అక్కడ కొండపైన ఏదో టెంపుల్ ఏదో కనిపించింది. చూడండి పైన ఏదో టెంపుల్ ఉంది. అలా వస్తుంటే అప్పుడు వినాయక బొమ్మలు అయితే స్టార్ట్ చేశారు పని. ఎందుకంటే వినాయక చవితి వచ్చేదానికి దగ్గరలో ఉంది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్ అని అయితే అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నేనైతే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి, చూపిస్తే కదండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అయితే కట్టించింది అనుకుంటున్నా. ఏడైతే ఉంది అది. చూడండి, అన్నమయ్య పెద్ద విగ్రహం అయితే ఉంది. బాగుంది విగ్రహం. అలా వెళ్తుంటే అక్కడ సాయిబాబా టెంపుల్ లాగానే ఉంది. అది సాయిబాబాది టెంపుల్ అంటే నేను ఫోటో వచ్చింది, పక్కన ఉంది టెంపుల్. ఇలా వెళ్తుంటే వచ్చేసాం మనం అయితే నందలూరుకి. పదండి ఎంట్రీ చేద్దాం. ఇదే నందలూరు ఎంట్రన్స్. ఇక్కడ ఏదో ఒక ప్రాముఖ్యమైన ఒక పని చేయాలి. ఏంటంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే 9 చుట్లు తిరిగి ఏదైనా మనసులో అనుకొని మొక్కు అయితే మొక్కండి, అది కంపల్సరీ తీరుతుంది. అది తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 109 ప్రదక్షిణలు అయితే తీయాలి. ఇక స్థల పురాణం అయితే చెప్తుంది. చిన్న టెంపుల్ ఉన్నాయి. ఇక్కడికి మసీదు ఉంది దారిలో పోయేటప్పుడు. ఇలా వెళ్తున్నాం. దాన్ని ఓల్డ్, చాలా ఓల్డ్ చూడండి. లోపలైతే వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వాలంటే అందుకే బయట నుంచి అయితే చూపిస్తున్నాను మీకు. సోమనాథేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఇక్కడ భోజనాలు అయితే పెడతారు సాటర్డే. ఇది సాటర్డే అయితే భోజనాలు పెడతారంట. పదం లోపలికి వెళ్దాం. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఓల్డ్ పురాతనమైన టెంపుల్ ఇది. మళ్ళీ బయలుదేరేసాము. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మబ్బుల్లో అయితే చాలా బాగుంది. ఇదే ఒంటిమిట్ట చెరువు. ఇది ఒంటిమిట్ట చెరువు. ఒంటిమిట్ట దగ్గరలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. చూడండి, కోదండరామస్వామి దేవాలయం అంట ఒంటిమిట్టగా చాలా ఇంప్రూవ్ అయ్యింది. పదండి ఇంటి వెళ్తాము. లోపలికి అయితే వెళ్దాం కదండి. చూడండి, కోదండరామస్వామి ఆలయం అంట. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. లోపలికి స్థల పురాణం ఉంటుంది, పదం చూపిస్తాను అక్కడ. చాలా బాగుంది. ఇలా ఫోటో షూట్స్ అయితే చాలా బాగుంటుంది ప్లేస్. వచ్చేసింది చూడండి కోదండరామస్వామి. పైకి వెళ్దాం కదండి.
లోపల అయితే వీడియో అలో లేదు, అందుకే ఆ లోపలికి వెళ్ళట్లేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. ఇక్కడైతే రాళ్ళకి శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు చూడండి. శిల్పరామం చూడండి, 1356 సంవత్సరాల పాత గుడి ఇది. ఇదైతే మనం చదవలేము, మామూలు తెలియ రాదు మనకి, ఇదేం చదువుతాము. ఈ స్థల పురాణం మీకు చదివే వాళ్ళైతే చదవండి, మనకైతే రాదు. చాలా బాగుంది. అలా వెళ్తే ఎదురుగా టెంపుల్ కనిపించింది చూడండి. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతున్నారు, ఇప్పుడు భోజనాలు. ఇక్కడైతే ఎదురుగా టెంపుల్ అయితే ఒకటి మీకు చూపిస్తుంది కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చిన్నది. స్వామి మళ్ళీ అయితే నేను బయటకు అయితే బయలుదేరేసాను, ఎందుకంటే కొద్దిగా వరకు ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్. అటు సైడ్ అయితే కొద్దిగా ముందరికి వెళ్తే పెళ్లి మండపం అయితే ఉందంట, చూపిస్తా కదా మీరు. ఇదిగోండి అక్కడ అయితే పెళ్లి మండపం. లోపలికైతే వెళ్దాం కదండి, చాలా పెద్దది. ఆయన పేరు కామెంట్ చేయండి తెలిస్తే. చూడండి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఒక హెలికాప్టర్ దిగే అంత పెద్ద ప్లేస్ అయితే ఉంది. చాలా బాగా చేశారు.